రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నల్గొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేప అమృతారెడ్డిని ఆదివారం నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్లో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వైద్యులకు మరింత మెరుగైన చికిత్స అందించవలసిందిగా కోరారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నల్గొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేప అమృతారెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వైద్యులకు మరింత మెరుగైన చికిత్స అందించవలసిందిగా కోరారు. అదేవిధంగా అదే ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న నల్గొండ వాసి గోపీచంద్ను తిప్పర్తి ఎల్విటి హోటల్ యజమాని వెంకన్నను పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించవలసిందిగా డాక్టర్లను కోరారు. వీరి వెంట రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్య గౌడ్, నల్గొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, కార్యదర్శి బడుపుల శంకర్, బీరంగ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. లేకపోవడం మంచిది. అదైనా మోటార్గానే ఉంది.